నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నారని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం కడపలో మంత్రి రవికుమార్ శాసనసభ్యులతో కలిసి మహానాడు ఏర్పాట్లను పరిశీలించి మహానాడు కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సమీక్షించారు. మహానాడు కార్యక్రమానికి తరలి వచ్చే టీడీపీ నాయకులు, కార్యకర్తల కోసం చేయనున్న ఏర్పాట్ల గురించి చర్చించారు. భారతదేశంలో ఉగ్రదాడులు అనేవి జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని పాక్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. కాశ్మీర్లో అమాయకులను ఉగ్రవాదులు దాడి చేసి చంపడం బాధాకరమైన విషయమని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణయ్య అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికై సమైక్యత సదస్సును ఏర్పాటు చేయగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణయ్య హాజరై మాట్లాడారు. భారతదేశ ప్రజలందరూ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించాలని, ఉగ్రవాదులను పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను తుడిచిపెట్టాలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పిందన్నారు. ఇక నుంచి భారతదేశంలో ఉగ్రవాదులు అడుగుపెట్టాలన్న, ఉగ్రవాదులకు తొత్తులుగా వ్యవహరించేవారు ఇండియాలో ఉండాలనుకుంటే వారికి మరణం ఒక్కటే అన్నారు. వామపక్ష పార్టీలు ఉగ్రవాదానికి వ్యతిరేకులు అని, ఉగ్రవాదం నశించిపోవాలి అన్నదే వారి ప్రధాన ఎజెండా అన్నారు. దానికి 4 రోజుల ముందు ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళాలా, భారత నిఘా వర్గాలు చెప్పి దానికి వెళ్ళొద్దని ప్రధానమంత్రి గారు వెళ్ళాలి. అంత స్పష్టంగా ఆ ఏరియా ప్రమాదకరమైన ఏరియా అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ నో ప్రిటీవేర్. అంత ఉన్నప్పుడు అక్కడ తీసుకున్న సెక్యూరిటీ ఏర్పాట్లు ఏంటి, ప్రధానమంత్రి అక్కడ పోకూడదన్నంత ప్రమాదంగా ఉన్నటువంటి పాకెట్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఒకటి. రెండవది, పేపర్లో వచ్చింది, కాలేదు ఇంకా మీడియా పేపర్లో వచ్చింది, మన మంత్రి రేపు అంటే రాత్రి 2 గంటల తర్వాత ఎప్పుడైనా మీ దేశం మీ శిబిరాల మీదకి మా విమానాలు వస్తాయని చెప్పాడని చెప్పి అంత మీడియాలో వచ్చింది. ఎవరైనా ఎప్పుడైనా ప్రపంచ చరిత్రలో యుద్ధం చేస్తున్న ఆ దేశం మీదకి మన విమానాలు వస్తాయని ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా? అట్లనే యుద్ధం చాలా పరిమితమైన యుద్ధం కాదంటలా, పరిమితమైన యుద్ధాన్ని కూడా మోడీ ఆయన ట్రంప్ వచ్చి ఆయన డిక్లేర్ చేసి చేయండి, యుద్ధం ఆగిపోయిందని. ఇలా అనేకమైనటువంటి నాకు వస్తున్న డౌట్, మీకు ఇంకా చాలా రోజులు ఫాలో అవుతుంది, మీకు చాలా వస్తుంది. ఇది ఆర్కెస్ట్రేట్ ద్వారా ప్లాన్ చేయ ఆ రకమైనటువంటిది. ఎందుకంటే చాలా సినిమాలు వచ్చినాయి ఇటీవల. ఒక తమిళియన్ ఆర్మీలో వర్క్ చేసి చాలా మేజర్ రోల్కి వెళ్ళి దాని తర్వాత బార్డర్లో కాశ్మీర్ వాళ్ళతో ఫైట్ చేయడం మరి చూసాం కదా, పెద్ద 2-3 సినిమాలు. ఆ సినిమాల్లో మనకు కనిపించేది అటు వాళ్ళకి, ఆ టెర్రరిస్టులకి ఇక్కడ వాళ్ళతో సంబంధాలు ఉంటాయి, ఇక్కడ వాళ్ళకి అటు సంబంధాలు ఉంటాయి. మన బీజేపీ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళ ఆ రాష్ట్ర ఆఫీసు బేరర్లో ఒక అతన్ని మీడియా ఇన్ఛార్జిని యాక్షన్ తీసుకోండి పేపర్లో వచ్చింది కదా. ఎందుకని? అతను ముస్లిం, బీజేపీ రాష్ట్ర ఆఫీసు బేరర్లో ఉన్నాడు. అతను టెర్రరిస్టులతో మీడియా ద్వారా టెర్రరిస్టులతో సంబంధం ఉందని చెప్పి వాళ్ళకి వచ్చిన సమాచారం ఫీడ్బ్యాక్ అది తీశారు. అంటే
మీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారని పబ్లిక్ మీడియా చెప్పిందాకే నాకు మీరైతే తీసేసేవాడు గారు. అందుకని ఇలాంటి డౌట్ఫుల్ థింగ్స్, డౌట్ఫుల్ అకేషన్స్ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా మనకి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద వార్ లాగా రాబోతున్నట్టు, ఆ పెద్ద వార్ని ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది, ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది. అందుకని దీన్ని అర్థం చేసుకునే తీరు సరే వాళ్ళు అలా చేయకూడదు, అలా చేసుకుంటానికి చాలా నష్టదాయకమైంది. ఇప్పుడు నిన్న కాక మనం వీళ్ళు ప్రకటించింది ఏంటి అనేది మన యొక్క లైన్ తీసుకొని అదే సందర్భంలో ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టకుండా ఉండాలి. ఈరోజు కూడా గ్రామాల్లో అక్కడ 26 మంది యాత్రికులు ఉగ్రవాదులు హత్య చేయడం, హత్యని అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు, భారతీయుడై ఉండే ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశ సమైక్యతని అందరూ కూడా కలిసికట్టుగా దాన్ని మనం ఖండించడం జరిగింది. అయితే భారతదేశంలో దురదృష్టవశాత్తు ఇప్పుడున్న పరిస్థితుల్లో దీని రాజకీయ రంగులు పొలవడానికి ప్రధానంగా బీజేపీ లాంటి పార్టీలు అవలంబిస్తున్నాయి. కానీ ఇటువంటి చర్యల్ని ఉగ్రవాదాన్ని అందరూ ఖండించాల్సిందే, ఇటువంటి తేడా లేదు. అయితే దీన్ని రాజకీయం అంటిపెట్టుకొని కత్తులు కొట్టి ఇట్లాంటి వాటిని కూడా మనం గమనించాల్సిన విషయం అనేది ఉంది. అందుకని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కూడా పోరాటం చేస్తూనే అదే సందర్భంలో ఈరోజు జరుగుతున్న ప్రజలందరూ కూడా ఐక్యంతో భారత కులాలు మతాలు పుట్టిన లౌకిక రాజ్యాంగంలో లౌకిక దేశంలో మనం కలిసిమెలిసి ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఉగ్రవాదాన్ని ఒక మతాన్ని లింక్ పెట్టకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రజల మధ్య ఐక్యత కోసం ఐక్యత యాత్రలు పేరుతో ఐక్యత సదస్సులు పేరుతో మనం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మన జరిగిన బీజేపీ కాలంలో మేము పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ మీద విజయం సాధించాం, సింధూరం యాక్షన్ చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తూ తిరంగా యాత్రలు పిలిపించారు. తిరంగా యాత్రలు ఏం సాధించారు? తిరంగా యాత్రల ద్వారా ఏంటి, 2 రోజులు 3 రోజులు యుద్ధం చేసి ఎక్కడా కూడా అసలు చర్చించకుండా మనకంటే యుద్ధం కాల్పులు ఆపుతున్నాం అని అటు పాకిస్తాన్ కానీ ఇండియా కానీ ఎక్కడ కూడా ప్రకటించకుండా మనకంటే ముందుగా అమెరికాలో ట్రంప్ ప్రకటించాడు. ఆ 2 దేశాలతో నేను బాగా వ్యాపారం చేస్తానని చెప్పి వాళ్ళతో చర్చించాను, ఇద్దరిని కాల్పులు ఆపమన్నానని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. 4వ తరగతి ఉద్యోగులు అంటే చివరి స్థాయి ఉద్యోగులుగా భావిస్తున్నారని, సీనియర్ ఉద్యోగులను కార్యాలయములు శుభ్రం చేయమని, రాత్రి సమయాల్లో డ్యూటీలు చేయమని చెప్పి అవమానం చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోలయ్య అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం పంచాయతీరాజ్ క్లాస్ 4 ఉద్యోగుల సంఘంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె సుధీర్, వైస్ ప్రెసిడెంట్గా దేవరాజు, సెక్రటరీగా ఏడుకొండలు, ట్రెజరర్గా సందీప్, కోఆప్షన్ సభ్యులుగా సంగీతను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పోలయ్య మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ 3 సంవత్సరాల పాటు పనిచేస్తారని, క్లాస్ 4 ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సంఘం దృష్టికి తీసుకుని రావాలన్నారు. క్లాస్ 4 ఉద్యోగులంటే కారుణ్య నియామకం క్రింద వచ్చిన ఉద్యోగులు అని, మహిళా ఉద్యోగులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలా జరగకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అనేది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందన్నారు. ఈరోజు అద్దెంకి మండల ప్రజా పరిషత్తులో పంచాయతీరాజ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సమితి యూనియన్ ఎలక్షన్ జరగడం అయింది. మెజారిటీ పీపుల్ ఆమోదం మేరంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నుండి ఈ ఎన్నుకోబడిన సభ్యులు గౌరవ అధ్యక్షులుగా జె పద్మావతి, ప్రెసిడెంట్ కె సుధీర్, వైస్ ప్రెసిడెంట్ డి దేవరాజు, సెక్రటరీ ఓ ఏడుకొండలు, జాయింట్ సెక్రటరీ ఆర్ సుప్రజ, ట్రెజరర్ ఎస్ సందీప్, కోఆప్షన్ మెంబర్ టి సంగీత అనే సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది. వీరందరూ కూడా 3 సంవత్సరాలు పదవీ కాలంలో, అంటే ఈరోజు 25/5/2025 నుండి
24/5/2028 వరకు 3 సంవత్సరములు వారి వారి పదవుల్లో కొనసాగెదరు. అధికారులు కూడా మా విన్నపాన్ని మీరు మన్నించి వాళ్ళు ఇచ్చిన ఏ అర్జీలైనా కూడా మీరు సున్నితంగా మా సభ్యులతో మాట్లాడి వారి వారి సమస్యల్ని పరిష్కరిస్తారని మీడియా మిత్రులకు మరి అధికారులకు ఈ నియోజకవర్గ ఆఫీసర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వైపోలయ్య. ముఖ్యంగా ప్రధానమైన అంశం ఏంటంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ అని అంటే లాస్ట్ క్యాడర్లకు సంబంధించిన ఒక ఉద్యోగం. అయితే సీనియర్లు అయిన వాళ్ళను కూడా ఈరోజు నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయమని లేకపోతే స్వీపింగ్ చేయమని చాలామంది అధికారులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే సమస్య మీద సిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము 2023లో. దానిని ఆల్రెడీ సిఓ గారు అన్ని మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి స్వీపింగ్ డ్యూటీస్ ఓఎస్ఎల్కి ఇవ్వద్దు అని చెప్పి కూడా లెటర్ పెట్టడం జరిగింది. అయినా కూడా కొన్ని మండలాలలో ఈ విధమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. దానికి తోడు ముఖ్యంగా ఆ సమస్యని పరిష్కరించాలని మేము కూడా కోరుకుంటున్నాము. పైపెచ్చు మా క్లాస్ 4 యూనియన్ కూడా చాలామంది కారుణ్య నియామకం మీద రిక్రూట్ అయిన లాస్ట్ క్యాడరు లేడీ ఎంప్లాయీస్ని కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కనుక ఈ సమస్యల్ని లేకుండా అధికారులు సమస్యను పరిష్కరిస్తారని వారిని కోరడం జరుగుతుంది సార్. అద్దంకి పట్టణంలో 5 దశాబ్దాల క్రితం నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో తొలగింపు పనులు మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. 1978వ సంవత్సరంలో అద్దంకి పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరాకు ట్యాంకు నిర్మించారు. ప్రస్తుతం ట్యాంక్ శిథిలా వ్యవస్థకు చేరడంతో ఓవర్ హెడ్ ట్యాంకుకు నీటి పంపింగ్ అనేది నిలిపివేశారు. ప్రస్తుతం నేరుగా సంపు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుకు పెచ్చులు ఊడుతుండటంతో ఈ విషయం మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకుని వెళ్లగా ప్రమాదం జరగకముందే తొలగించాలని ఆదేశించారు. దీంతో తొలగింపు పనులు ప్రారంభించారు. కొన్ని రోజుల్లో తొలగింపు పనులు పూర్తి కానున్నాయి. ఈ సమయంలో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో ఉన్న నివాస గృహాల ప్రజలు, షాపుల వారు ఇటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ రవీంద్ర చెప్పారు. ట్యాంకు తొలగింపు పనులు జరుగుతున్న సమయంలో మున్సిపల్ కార్యాలయానికి ఇరువైపులా ఉన్న రోడ్లలో వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు నిలిపివేసినట్లు కమిషనర్ రవీంద్ర తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ మన పురపాలక సంఘంలో గలటువంటి 1978లో నిర్మితమైనటువంటి వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. దానిలో నీళ్లు ఎక్కియటం 2014 నుంచి నిలుపుదల చేసేసి వేరే సంపు ద్వారా ఎక్కించడం జరుగుతూ ఉంది. అదంతా కూడా డ్యామేజ్ అయిపోయి పడిపోయే స్థితిలో ఉన్నందువల్ల దాన్ని స్పెషల్గా మనం రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను పట్టణ ప్రజలందరూ కోరేదంటే మున్సిపాలిటీ పక్కన ఉన్నటువంటి 2 రోడ్డుల్లో కూడా రాకపోకలు ఒక 10 రోజుల పాటు నిషేధించడం అయింది. కాబట్టి పట్టణ ప్రజలు ఈ విషయాన్ని గుర్తెరిగి ఆ 2 రోడ్లకి వచ్చేవాళ్ళు డైవర్షన్ తీసుకుని మెయిన్ రోడ్లో వెళ్ళవలసిందిగా కోరుతాం. పట్టణంలో మన సెక్రటరీస్ మరియు ఆర్పీల ద్వారా యోగాంధ్ర సర్వే అనేది జరుగుతూ ఉంది. మన గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున ఈ యోగాంధ్ర అనేది వైజాగ్లో అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేసే ఉద్దేశంలో జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్గా ఒక 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయమని, అంటే అవేర్నెస్ కల్పించి రిజిస్ట్రేషన్ చేయమని చెప్తుంది. అందులో భాగంగా మన సెక్రటరీలు, రిసోర్స్ పర్సన్స్, ఆర్పీలు అందరూ కూడా ఇంటింటికి వచ్చి సర్వే అనేది చేయటం, యోగా గురించి మీ అందరికీ తెలియజేయటం, అవేర్నెస్ కల్పించడం, దానివల్ల ఉపయోగాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వేకి సహకరించి, అదేవిధంగా జూన్ 21న మన అద్దంకిపట్నంలో జరిగేటువంటి మెగా యోగా కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతాం.
వైఎస్ రంగారావు సౌజన్యంతో పాటిపండ్ల వెంకటేశ్వర్ల జ్ఞాపకార్థం ఆదివారం సింగరకొండలో ఉన్న శ్రీరామ వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. అధ్యక్షులు వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, రంగారావు తదితరులు కలిసి అన్నదానం ప్రారంభించి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా రోటరీ తరపున రంగారావు దంపతులను శాల్వా కప్పి సత్కరించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.